భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలని అడిగితే నేను ఖచ్చితంగా ర్యాబీస్ వచ్చిన వ్యక్తికి ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ కావాలి అని అడుగుతాను. ఆ ర్యాబీస్ వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా బతకాలి, ఆ బతికేలా దానికి సొల్యూషన్ కావాలి అని చెప్పేసి కోరుకుంటాను. ఎందుకంటే యానిమల్స్కి తెలియదండి వాటి వల్ల ఇలా ర్యాబీస్ వస్తుంది, మనుషులు చనిపోతున్నారు, ఎదుటి వాళ్ళకి హాని అవుతుందంటే అవి ఖచ్చితంగా మన దగ్గరకు కూడా రావు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, తెలిస్తే రావు. ఒక ప్యూర్ లవ్, ఒక మంచి స్నేహం, నమ్మకం, విశ్వాసం అవి యానిమల్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఎందుకో తెలియదు కానీ బయటికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ డాగ్స్, కొన్ని అంటే యానిమల్స్, బర్డ్స్ కూడా నా దగ్గరికి వస్తాయి. ద రీజన్ నాకు తెలీదు కానీ పాపం అవి చూపించే ఎఫెక్షన్కి నేను వాటికి ఏమీ చేయలేను. అంటే ఒక 1 or 2 బిస్కెట్స్ ఆర్ సంథింగ్ ఫుడ్ పెట్టడం తప్ప వాటికి నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇప్పుడు ఆ ర్యాబీస్ వల్లే మొత్తం ఏమవుతుందో మీడియా మొత్తం అవే ఉన్నాయి. కోర్స్ అవి కరిచినా చేసినా ఇమ్మీడియట్గా మనం వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బట్ నాకు తెలియకుండా జరిగి ఏదైనా స్కిప్ చేస్తే నా గురించి నాకేం భయం లేదు. బట్ మన మీద డిపెండెన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఆలోచించి ఆగాల్సి వస్తుంది. వాటికి నేను తిరిగి ఏమీ చేయలేకపోతున్నా. సో అందుకని ఎవ్రీ డే నేను గాడ్ని ప్రే చేస్తాను. ర్యాబీస్కి వచ్చిన వ్యక్తికి ఒక మంచి ట్రీట్మెంట్ రావాలి, లేదా మెడిసిన్ రావాలి, ఒక సొల్యూషన్ రావాలని.